పేపర్స్ అన్ని చేయవలసిన పని ఏంటంటే మీకు ఇచ్చిన పేపర్లో చూసుకోండి ఈ 4 స్టెప్స్ అనేవి మనం చేయవలసిన పని మెయిన్ రీజన్ కదా బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తారంటే రోజు మీకు ఎందుకు ఇచ్చిన థాట్ అంటే మీ ఇంట్లో ఒక దగ్గర అంటేసుకోండి ఈ పనులు నేను రోజు చేస్తున్నారా లేదా అవి చేసే బిజినెస్ అవుతుంది అది ఏదో ఒకటి కింద చేయకుండా బిజినెస్ అనేది కాదు మీరు ప్లాన్ చేసుకోండి నేను చెప్తాను ఒకటి ఫస్ట్ డిఫైన్ ద డ్రీమ్ డ్రీమ్ అంటే ఇప్పుడు అందరం మనం డబ్బు సంపాదించిన డబ్బు చెక్ చేసుకోండి మాట్లాడండి ఇక్కడ ఏం రాసాం దేని గురించి వచ్చి ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి అందరికి డబ్బులు కావాలి ఎట్లయినా ఇప్పుడు మీకు కూరగాయల షాప్ ఉందాం ఎగ్జాంపుల్ నీ గురించి మాట్లాడుతుంది ఏం అనుకోకండి ఇప్పుడు కొత్తగా వచ్చిన కూరగాయల షాప్ ఉంది నెలకు ఒక 30,000 వచ్చినట్టు రావా ఇప్పుడు మీకు నెలకు 30,000 నుంచి ఒక 20,000 వస్తున్నది అందాదా ఇంకొక 20,000 వస్తే బెటర్ ఉంటుంది కదా ఫస్ట్ మీకు ఇమీడియట్లీగా మీకు ఏం కావాలో డిసైడ్ చేసుకోవాలంటే నేను ఎగ్జాంపుల్గా మీకు చెప్తా కావాలంటే నేను కార్పెంటర్ పని చేస్తున్నా మా బ్రదర్ నేను ఇద్దరం చేస్తున్నాను నేను ఫస్ట్ ఈ బిజినెస్లో నాకు మెయిన్ ఇంపార్టెంట్ డ్రీమ్ ఏంటంటే మా బ్రదర్ని ఫ్రీ చేయాలి ఆ పని నుంచి అది చేస్తున్న షాప్ నుంచి నేను ఫ్రీ చేయాలి అంటే నాకు ప్రతి నెల 1,00,000 రూపాయలు కట్టేది ఉందన్నమాట నాకు ఈ బిజినెస్ నుంచి 1,00,000 రూపాయలు వస్తుందంటే మా బ్రదర్ నేను ఫ్రీ అయిపోతాను ఫస్ట్ ఒక డ్రీమ్ క్లారిఫై చేసుకోండి మీకు కిరాణా షాప్ ఉందాక మీరు దాని గురించి నడిపిస్తారు ఇప్పుడు అన్న కూడా పని చేస్తారు మీకు ఇక్కడ ఏం వస్తే మీరు ఫ్రీ అయిపోతారు ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోవాలి బిజినెస్ డ్రీమ్ డిసైడ్ చేయకపోతే బిజినెస్ స్టార్ట్ చేయనట్టే లెక్క మీకు దేని గురించి పని చేస్తే ఫస్ట్ క్లారిటీ రావాలి మీకు నాకు ఒక 30,000 వస్తే నేను ఇంకా బాగా చేయగలుగుతాను నాకు 30,000 మెయిన్ ఇంపార్టెంట్ నాకు కట్టేటివి ఉన్నాయి అట్లా మీరు క్లారిటీ చేసుకోండి ఒకరికి బంగారం ఉంటుంది ఒకరికి అప్పులు కట్టేటివి ఉంటాయి నాకు నెలకు ఒక 30,000 వస్తే నాకు అన్ని అప్పులు ఎక్కడెక్కడ కట్టేస్తాను నిమ్మలంగా ఉంటాయి నెలకు 30,000 అట్లా డ్రీమ్ రాసుకోండి మీరు నాకు డ్రీమ్ ఏంటంటే నెలకు 1,00,000 రూపాయలు రావాలి ప్రతి నెల అది ఇంకొక 3-4 నెలల్లో స్టార్ట్ కావాలి ఒక డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తున్నాను కాబట్టి మీ డ్రీమ్ ఏంటనేది ఫస్ట్ ఇంటికి పోయినాక రాయండి 100%. నేను ఎందుకు గురించి వచ్చింది బిజినెస్ నాకు ఒక 30,000 కావాలంటే 30,000 రాయండి మీకు గోల్డ్ కావాలంటే గోల్డ్ రాయండి మీకు ఏం కావాలంటే ఒకటి పేపర్ మీద రాసి అంటబెట్టాలి అది ఏదంటే మీరు డ్రీమ్ అని చెప్తే నాకు గుర్తుంది కదా నా మైండ్ ఉందంటే సరిపోదు నీకు కూడా శ్రీకాంత్ నీకు ఏం కావాలి ఫస్ట్ ఏం నీకు ఏం కావాలనుకుంటున్నావు మంచి బండి కావాలనుకుంటున్నావా లేకపోతే ఇన్కమ్ కావాలనుకుంటున్నావా ఏం కావాలనుకుంటున్నావు ఫస్ట్ ఒక డిసైడ్ చేసుకొని రాసి అంటబెట్టాలి 100%. అంటబెట్టినప్పుడు మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది ఈ బిజినెస్ లో మనకు బాస్ అనేటోడు ఎవడు ఉన్నాడు అంటే నువ్వు ఎందుకు చేయాలని ఎవడు అడిగేటోడు ఎవడు లేడు మనం రాసే డ్రీమ్సే మన బాస్ మనం దేని గురించి పని చేస్తున్నాం అంటే దాని గురించి పని చేస్తున్నాం కాబట్టి బయట పడి పని చేస్తాం కాబట్టి మనకి ఎవడు అడిగేటోడు ఉన్నాడు చెప్పేటోడు ఉన్నాడు మనం రాసుకున్నదే పని చేసేవాడు ఇది ఫస్ట్ మీరు ఇంటికి పోయిన తర్వాత మీకు ఏం కావాలో క్లియర్ ఒక చార్ట్ తీసుకోండి అవుతే మీరు చార్ట్ రాసిరా చార్ట్ మీద రాసింది అంటే పెట్టి ఇంకా రాసింది ఉందా చార్ట్ మీద అంటే లేదా ఓకే మీరు ఇంకా పని స్టార్ట్ చేయలేదు టైం పాస్ చేస్తున్నట్లు ఇంకా బిజినెస్ డ్రీమ్ రాయలేదంటే నేను సార్కు రాసి పోస్టర్ కూడా పెట్టేసిన నాకు ఏం కావాలి ఇంకా డ్రీమ్స్ ఎట్లా రాయాలంటే అమ్మా రాబోయే 3-4 నెలలు 6 నెలలు ఏం కావాలి ఒక సంవత్సరం ఏం కావాలి క్లియర్ గా రాసుకోండి నేను డ్రీమ్ రాయమని చెప్పి ఒకటేసారి నాకు 10 లక్షల కారు రావాలని ఒకసారి రాసులు కాదు చిన్న చిన్న డ్రీమ్స్ మీకు ఎందుకు చెప్తానంటే మీరు చేయవలసిన పండుగ కాబట్టి చెప్తున్నాను మీకు అది ప్లాన్ ఉండదని వాళ్ళు తీసుకుంటున్నారు చార్ట్ తీసుకోండి ఖచ్చితంగా ఏదో మీరు పోయేటప్పుడు 100% చార్ట్ తీసుకొని మీకు కావాల్సింది ఇంట్లో అంటే చుట్టాలు చూస్తారు మంది చూస్తారు ఎప్పుడు భయపడకండి వాడు వచ్చి నవ్వినా సరే వాళ్ళు నవ్వకపోతేనే మన బిజినెస్ కావట్లే మీరు ఇప్పుడు అంటేస్తే మీరు 30,000 రాలని అంటేసినట్టు అమ్మ ఎవరైనా వచ్చి ఇంటి పక్క ఇంటి ముంగట చూసి నవ్వుతాడేమో అనుకుని ఆలోచన చేసి రాయకండి మీ డ్రీమ్ అవతల నవ్వకపోతే మీది డ్రీమ్ కాదు ఖచ్చితంగా మీరు రాసే డ్రీమ్ చూసి పక్కన నవ్వాలి నువ్వు సంపాదిస్తా 30,000 అనేవాడు అంటేనే కరెక్ట్ అదే డ్రీమ్ ఖచ్చితంగా మీరు డ్రీమ్ రాయాలి 100% పోయినప్పుడు ఈరోజు పోయి మీకు ఏం కావాలి రాసి క్లియర్గా మీ పిల్లలతో రాసి అంటబెట్టండి అది రోజు అదే మిమ్మల్ని పని ముందుకు చేసేది 100% అంటబెట్టండి మీ డ్రీమ్ అనేది మీకు క్లారిటీ ఉండాలి అది మీకు ఇచ్చింది అందుకే మీకు అంటబెట్టుకుంటారు రోజు ఈ పనులు నేను చేస్తున్నానా లేదా నెక్స్ట్ వచ్చేసి బుక్స్ అండ్ సిడీస్ మీటింగ్స్ ఇప్పుడు ఈ బిజినెస్ లో ఉన్నామమ్మా ఇప్పుడు స్కూల్లో పిల్లలు స్కూల్కి పోతుంది కదా మీ పాప కూడా స్కూల్కి పోతుంది ఎగ్జామ్స్ రాస్తుంది అన్ని స్టడీ చేస్తుంది ఇంటికాడ కూర్చోబెట్టండి ఎగ్జామ్ రాసే రోజే పంపించండి ఇంటికాడే చదివించండి బుక్స్ ఉన్నాయి కదా ఆ సబ్జెక్ట్ ఏమి ఉంటాయి కదా అవే బుక్లు ఇంటికాడ చూస్తే మీ పిల్లల్ని చదువుకోవచ్చు స్కూల్కి ఎందుకు పంపిస్తారు 100% మనం నేర్చుకోండి అక్కడ సక్సెస్ అవుతాం స్టడీ చేసాం ఇక్కడ కూడా ఇలా బుక్స్ ఉంటాయి సిడీస్ ఉంటాయి మీటింగ్స్ ఉంటాయి కొంతమంది అంటారు చెప్పిన ప్లాన్ చెప్తారు మళ్ళీ ఎందుకంటే చెప్పిన ప్లాన్ మీరు వచ్చి చెప్పండి ఇదే ప్లాన్ సింపుల్ మీకు తెలిసి వచ్చి చెప్పండి మనం నేర్చుకోవడానికి మీటింగ్ రావాలి మన ఏ రకంగా సక్సెస్ కావాలని మీటింగ్ రావాలి మన అసలు వ్యక్తులు ఎవరు చేస్తారో తెలుస్తుంది మనం పోయి బోర్డు మీద పోయి ప్లాన్ 10-100 మంది కూడా ప్లాన్ చెప్పిందాక మనం మీటింగ్ రావాలి తర్వాత కూడా మీటింగ్ రావాలి ఎందుకంటే నేర్చుకునే విషయాన్ని మన 10 మంది వస్తారు వాళ్ళకి నేర్పించడానికి మనం రావాలి కాబట్టి ఖచ్చితంగా మీటింగ్స్ అనేది మనం 100% అటెండ్ కావాలి ప్రతి వారం 100% సంగారెడ్డి అటెండ్ అవుతారా నారాయణగేట్ అటెండ్ అవుతారా మీకు తెలిసింది ఎక్కడ ఉంటే అక్కడ వారంలో ఒక మీటింగ్ 100% అటెండ్ కావాలి 21 వారం కంటిన్యూ అటెండ్ అయితే మనకు అక్కడ నుంచి సక్సెస్ స్టార్ట్ అవుతుంది ఎవరు రాలేదా ఎవరు అడగరు మనకి ఇక్కడ ఎందుకు రాలేవు మీటింగ్ అడిగేటోడు ఎవరు లేరు క్వశ్చన్ నువ్వు రాసుకున్న 30,000 నువ్వు పెట్టుకున్న కారా నువ్వు పెట్టుకున్న అప్ప అదే నీకు అడిగేది కాబట్టి ఖచ్చితంగా మీటింగ్ రావాలి నెక్స్ట్ వచ్చేసి
జూమ్ మీటింగ్స్ ఉంటాయి. మీరు టచ్ ఫోన్ తీసుకోండి అమ్మ 10 రోజుల తర్వాత, లేకపోతే ఫస్ట్ అదే పెట్టుకోండి. నాకు ఒక టచ్ ఫోన్ రావాలి, 10,000 రాగానే టచ్ ఫోన్ ఉంటాను, 10,000 మీద పని చేయండి. మీ ఫస్ట్ డ్రీమ్ అదే ప్లాన్ చేయండి, చిన్నగా స్టార్ట్ చేయండి. ఇక్కడ ఫోన్ ఎందుకంటే జూమ్ మీటింగ్ స్టార్ట్ అవుతాయి. మనం ఏం చేస్తామంటే జూమ్ మీటింగ్లో ఆన్ చేస్తాము, వీడియోస్ ఆన్ చేస్తాం. అదే వాళ్ళు మనం పడుకున్నామా లేకపోతే తింటున్నామా ఎప్పుడు తెలియదు. 100% వీడియో ఆన్ చేసుకోవాలి, 100%. దాంట్లో డౌట్ లేదు. లేడీస్ కంటే పక్కన పెడతాం, జెంట్స్ అయితే 100% ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటే పొద్దున్న చేసి కిచెన్ లో ఉంటారు, వీళ్ళంటే ఆన్ చేసుకోండి. లేదంటే జెంట్స్ అయితే 100%. దాంట్లో ఇంకో మార్పు లేదు. ఆడ జూమ్ మీటింగ్ వీడియో ఆన్ లేదంటే వాళ్ళకి తెంచి తీసేసాడు, మళ్ళీ నెక్స్ట్ జూమ్ అని వీడియో ఆన్ చేసుకోవాల్సింది 100%. ఇవి ఏంటంటే అమ్మ పొద్దున 6 గంటలకు మనకి ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. దానికి రూపాయి ఖర్చు లేదు. ఫోన్లో వినాలి. ఎందుకు వినాలంటే తెలిసిన వ్యక్తులు కొంతమంది సక్సెస్ అయిన పీపుల్ కింద మాట్లాడుతూ ఉంటారు, మనం నేర్చుకోవాలి. రేపు మీ కింద గ్రూప్ కూడా మీ అంతా మీరే ఎట్లా నేర్పగలుగుతారు? పొద్దున్న లేచినప్పుడు మనం ఏముంటాయమ్మా, పిల్లలు అడిగే దేవుడు అదే ఇది తీసుకోవడం అది తీసుకోవడం, హడావిడి ఇదే ఉంటాయి. అన్ని నెగిటివ్ వచ్చేట్లే ఉంటాయి. ఏదైనా మంచిగా ఆలోచన చేస్తాం, పొద్దున్న లేచి ఇవే ఆలోచనలు ఉంటాయి. పొద్దుగా లేచనే ఇదే అయిపోతుంది, ఇదే అయిపోతుంది. అవునా కదా? బట్ ఏంటంటే నేను ఏం చెప్తున్నా అంటే పొద్దున్న 6 గంటలకు కూడా అన్ని పాజిటివ్ విషయాలు మాట్లాడుతున్నాను. ఇక్కడ పొద్దున్న 100% అవే ఆలోచనలతో పనిచేస్తాం. ఇది మనం రోజు ఖచ్చితంగా చేస్తున్నామా లేదా అనేది డిసైడ్ చేసుకోండి. మీరు డ్రీమ్ రాయాలి, తర్వాత బుక్స్. ఇంకోటి ప్రోడక్ట్ యూజ్ చేయాలి. 100% మన ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి. ఏ ఒక్క ప్రోడక్ట్ కూడా బయటది ఉండదు. ఇప్పుడు మీరు సింపుల్గా ఆలోచన చేద్దాం. మీరు బట్టలు ఉతుకుతున్నారు, వద్దే ఉతుకుతున్నారు బట్టలు. ఆ ఉతుకుంటే అతనిలో ఒక కంఫర్ట్ కావచ్చు, ఇంకొక బయట సబ్బులు తెచ్చింది అనుకో, ఆమె కింద రేపు 10 మంది కూడా అవే 10 సబ్బులు తెచ్చుకుంటే ఎవరి బిజినెస్ నష్టం అవుతున్నారు? నువ్వు ఇప్పుడు హోటల్ నాది, ఇప్పుడు నా కార్పెంటర్ షాప్ ఉంది, దర్వాజాలు తయారు చేస్తా. రేపు నా ఇంటి దర్వాజాలు ఇంకొంత చెప్పిస్తాను, నా షాప్ లో చేసుకుంటాను నేను. అరే పక్కన ఎందుకు చేసుకో? అరే వాడి షాప్ లో వాడు ఏం చేస్తాడు, ఎవరో వీళ్ళు అర్థం చేపించుకుంటాను. అంటే ఇప్పుడు మీ ఇంట్లో కూర, మీ షాప్ లో కూర మీరే కనుక్కుంటారు కదా, మీద బయట ఇంకో షాప్కి చేసుకోరు కదా. ఇక్కడ బిజినెస్ ఎవరిది? మనది. ప్రొడక్ట్స్ ఎవరి? మన వాడకపోతే ఎవరు వాడతారు? 100% ప్రొడక్ట్ మనం యూజ్ చేయాలి. దాంట్లో 1% కూడా డౌట్ ఉండొద్దు. 100% ప్రొడక్ట్ అది కనుక యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ మెయిన్ వచ్చేసి మేక్ ఏ లిస్ట్. లిస్ట్ అంటే ఈ బిజినెస్ కావాలేమది మనుషులతో బిజినెస్ అవుతుంది. ఆ మనుషుల యొక్క నంబర్లు ఎన్ని మన దగ్గర ఎక్కువ ఉంటే అన్ని బిజినెస్ అవుతుంది. ఒక్కళ్ళం చేయగలుగుతాం 10 లక్షల బిజినెస్, అదే 10 మందితో అయితే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం అన్ని మీ ఫోన్ మీకు ఏం చేయండి, లిస్టు రాసేటప్పుడు ఎవరిని కూడా వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేయరు, వీళ్ళు రారు, వాళ్ళు చాలా మంచి పొజిషన్ ఉన్నారు, నాకంటే పెద్ద వ్యక్తులు ఉన్నారు, నా మాట ఇంట్లో వినరు, వీళ్ళు నాకంటే చిన్నోడు ఉన్నాడు, వీళ్ళు చేస్తాడో చేయడం. ఆమెతో పోయిన నెల సరుకు గురించి చాయపడి గురించి కొట్లాటైంది, ఆమె చెప్పనే వద్దు, చక్కెర ఈమెంట్ చేయలేదు నాకు, ఇటువంటి పనులు పెట్టుకోవద్దు. అవన్నీ వాళ్ళు చేస్తారా చెయ్యరా తర్వాత వచ్చేట. మన దగ్గర లిస్ట్ అనేది ఎంత ఉందనేది 100% ఇంపార్టెంట్. లిస్ట్ 100% రాయాలి. ఈ లిస్ట్ అనేది మీరు రాసిరా లేదా డిసైడ్ చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. ఇన్వైట్ అంటే ఇప్పుడు రాసిన లిస్ట్ ఉంది, వాళ్ళకి ఫోన్లు చేయాలి. ఫోన్లు చేసి మేము ఒక మంచి ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేసినాము, రూపాయి పెట్టుబడులు ఏం లేకుండానే ఇంటనే స్టార్ట్ చేసినాము, మనం కలిస్తే దాన్ని గురించి ఏంది మనం మాట్లాడదామని వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలి. ఫోన్లో బిజినెస్ గురించి ఎప్పుడు చెప్పొద్దు. అది ఏ బిజినెస్ అంటే దీనిలో సబ్బులు ఉంటాయి, పేస్టులు ఉంటాయి, ఇది ఇంకోటి చెప్పేటప్పుడు చిన్న బిజినెస్ ఎప్పుడు కూడా వస్తాయి కాదు. నేను ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను ఎప్పుడు కూడా చెప్పాను. ఈ చిన్న బిజినెస్ కాదు, 3,000 కోట్ల టర్నోవర్ జరుగుతున్న బిజినెస్ 20 సంవత్సరాలు నడుస్తుంది. దాన్ని 25 లక్షల మంది లేడీసే ఉన్నారు. ఇంత పెద్ద బిజినెస్ ఉన్నది ఇది. నేను ఒక చిన్న చెప్పేటప్పుడు మనమే దాన్ని చిన్నగా చేస్తాం బిజినెస్. ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా అంటే నువ్వే చిన్నగా అంటున్నావు, అది వచ్చి ఇంకేం అట్లానే నేను ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేశాను. దాని గురించి మనం కలిసి మాట్లాడాలి. ఏమైనా చెప్పుకున్నా ఫోన్లోనే అంటే కాదు, ఫోన్లో చెప్పేది నేనే చెప్తుంటే కదా, ఫోన్లో చెప్పేది నేనే చెప్తుంది కదా, మనం కలుద్దాం. నేను మీ ఇంటికన్నా వస్తా, సాయిదా కూర్చొని మాట్లాడదాం, మీరు మా ఇంటికన్నా రండి, కలిసి మాట్లాడదాం, దీని గురించి డిస్కస్ చేస్తాం. ఇది నువ్వు చేస్తావా చేయవా తర్వాత విషయం. ఒక మంచిగా అనిపించింది నాకు, నీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. చెప్పడంలో తప్ప ఈ మాట చెప్పొచ్చు కదా. ఇంత వచ్చారు ఈ బిజినెస్ లో మనం రాసిన లిస్టుతో వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి షో ద ప్లాన్. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో మనకి షో ద ప్లాన్ అనేది మనం నేర్చుకోవాలి. ఇవ్వదు వాళ్ళు నేర్చుకోవాలి. దీంట్లో నేర్చుకోవడానికి ఏముందమ్మా, కస్టమర్ అంటున్నాం, ఫ్యాక్టరీ అంటున్నాం, మధ్యలో 60% పోతుంది, ఈ రకంగా మనకు డబ్బులు వస్తున్నాయి, ఇట్లా చేస్తే మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఇది మనం 1-4 సార్లు చూసి నేర్చుకోవాలి. ఎప్పుడు అలవాటు అవుతుందంటే మీటింగ్లోకి వచ్చినప్పుడు మనకు అలవాటు. ఇది ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో అప్పుడు బిజినెస్ స్టార్ట్ అయినట్టు లెక్క. ఇది మనం 100% చెప్పగలం. బోర్డు మీదే కాదు, కనీసం పేపర్ మీద రాసి చెప్పగలం. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ చేయాలి. మీకు బ్రహ్మసాలు ఎప్పుడు కలిసి మొన్న 3 రోజులు అవుతుందా కలిసి బిజినెస్ డెమో చూపెట్టిండు, నెక్స్ట్ టైం ప్రొడక్ట్స్ వాడాలనో చెప్పిండు, ఆయన చేసినప్పుడు ఇదే బిజినెస్. ఇంకేం లేదు, బిజినెస్ అంటే జరిగే బిజినెస్ మీరు స్టార్ట్ అయ్యింది. మీకు చెప్పిన కానీ ఏమైతే మీకు చేసిండో అదే పని మీకు తెలిసిన వ్యక్తులు చేయాలి. వచ్చిన వచ్చాను పని చేయాలి, రానుకుని దోస్తాలు చేయాలి. సింపుల్ విషయం ఇది. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ విత్ అప్లైన్. ఇప్పుడు ఏంటంటే కొంతమంది చాలా సొంత తెలివి ఉపయోగిస్తారు. బిజినెస్ రాగానే టకా చేసేయాలని ఏం చెప్తారు, పాంప్లెట్ వంచడం కానీ తెలుసో తెలియక అందరికి ఇచ్చుకోవడం, ఒక్కొక్కరు ఆలోచన చేస్తుంటారు అనమాట. అవన్నీ పనులు చేయొద్దు. మీరు బిజినెస్ లో మీకంటే ముందు పోయినాడు ఎవడు, మీకు చెప్పిన వ్యక్తి.
ఇప్పుడు ఆయన మీకంటే ముందున్నాడు కదా, ఈ బిజినెస్ తెలిసి మీరు అక్కడ తీసుకొని వచ్చిండు, మీ బిజినెస్ మేము వచ్చినాం, మీకంటే ముందు చేసినాం. మీరు ఏ పని చేసినా మీ పైన ఉన్న వ్యక్తికి అడిగి చేయాలి 100%. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఒక రూట్లో పోతున్నారు, సరిగ్గా వెళ్తారు, మీరు కొత్తతో వేసాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అడిగి చేస్తే సరిపోతుంది. ఖచ్చితంగా ఇక్కడ మనము కౌన్సిలింగ్ అప్లై, ప్రతి విషయాన్ని మీరు ఏ పని చేద్దాం అనుకుంటున్నా అప్లైన్కి అడిగి చేయాలి. మీ పైన ఉన్న వ్యక్తి అతనికి అడిగి చేయాలన్నమాట. ఆయన నాకు అడిగి చేస్తారు ఏ విషయంలో, నేను సార్ వాళ్ళకి అడిగి ఏ విషయం ఉన్నా అందరం కమ్యూనిటీతో పనిచేయాలి. నెక్స్ట్ వచ్చి అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే ఖచ్చితంగా అన్నమాట నిలబడాలి 100%. ప్రొడక్ట్స్ వాడితే కూడా 100% ప్రొడక్ట్ వాడాల్సింది, దాంట్లో డౌట్ లేదు. ఈ నెల నేను పని చేస్తున్నా అంటే రోజు 3 ప్లాన్లు టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా 3 ప్లాన్లు చేయాలి. ఆ రోజు 3 ప్లాన్లు చేయకపోతే వాళ్ళు అన్నం తినడానికి ఫిక్స్ అయిపోవాలి. ఎవరిది వాళ్ళు, ఎందుకంటే ఎవరి గురించి చేస్తున్నాం బిజినెస్, మీ గురించి మీరు చేస్తున్నారు బిజినెస్, నా గురించి అయితే చేస్తలేదు కదా. కాబట్టి మీరే డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు బాస్ అంటే అదేమో మనకు ముందరికి డ్రీమ్ అనేది పని చేయడానికి పంపిస్తుంది. ఈ అకౌంటబిలిటీ ఏంటంటే మనం ఇచ్చిన మాట నిలబడడానికి పనిచేస్తుంది. ఈ రోజు నేను ఒక 2-3 ప్లాన్లు చేయకపోతే నేను నిద్రపోను, కనీసం ఖర్చు నేలగా పంపుతాను డిసైడ్ చేసుకున్నప్పుడు ఈ పనులు ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి లర్నబుల్, టీచబుల్, డూప్లికేట్. నేర్చుకోవాలి, నేర్పియాలి, కింద వాళ్ళకి అదే చెప్పాలి. ఇదే విషయం అమ్మ. మీ చార్ట్ ఎందుకు ఇచ్చిన అంటే మీరు మీ దగ్గర ఒక దగ్గర అంటేసుకోండి, దీంట్లో ఏ ఒక్క పని అయినా నేను చేస్తా లేదా అని మీరు డిసైడ్ చేసుకున్నప్పుడు పనులు అయితే ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. డ్రీమ్ రాసిరా, మీటింగ్ వస్తురా లేదా, ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నా లేదా, లిస్ట్ రాసిరా లేదా, ఇన్వైట్ చేస్తున్నా లేదా, ప్లాన్ చేస్తున్నానా లేదా, ఇవన్నీ మీరు రోజు చెక్ చేసుకున్నప్పుడు బిజినెస్ 100% అయితే 1 year లోపల 1 lakh ఇన్కమ్ 100% వస్తుంది. ఇది ఎప్పుడైతే క్లియర్ ఉన్నప్పుడు, ఇది లేనప్పుడు రాదు. ఇంకేమైనా డౌట్